నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంటర్ ఎంపీసీ బైపీసీ కోర్సులు తీసుకునే విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్, వైద్య రంగాల వైపు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఇతర రంగాల వైపు ఆసక్తి చూపించే విద్యార్థులు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. అయితే ఏ కోర్సు తీసుకోవాలి, ఆ కోర్సుల ద్వారా ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనే సందేహాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇతర కోర్సుల పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులు వారికి నచ్చకపోయినా ఇతరుల సలహాలతో వేరే కోర్సులు చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాస్తవానికి సైన్స్ కోర్సులు చదివే విద్యార్థులకి బయాలజీ, వ్యవసాయ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో విస్తృతమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మణికంఠ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి కోర్సుల వివరాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అంటే అసలు ఏంటి, ఓవరాల్ వ్యూ ఎలా ఉంటుంది అండ్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? విజయవాడలో ఉన్న క్యాంపస్లో మనకి 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఒకటి బి ఫార్మసీ, అది 4 సంవత్సరాల కోర్సు. సో దాని తర్వాత ఫార్మ్ డి అండి, అది ఒక 6 సంవత్సరాల కోర్సు. ఈ 2 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, సో యూజీ ప్రోగ్రామ్స్. సో ఒక పీజీ ప్రోగ్రామ్ ఉంది, ఎంఫార్మ్ ఫార్మస్యూటిక్స్, 2 సంవత్సరాల కోర్సు అండి. సో ఈ 3 ప్రోగ్రామ్స్ మన విజయవాడ క్యాంపస్లో కేఎల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నామండి. అండ్ అసలు ఏంటి, స్టూడెంట్స్కి ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి ఈ కోర్సెస్ చదవాలి అనుకున్న స్టూడెంట్స్కి? సో ముఖ్యంగా ఫార్మసీ అనేసరికి ఎక్కువ మంది బైపీసీ వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంటుందని అనుకుంటారు. కానీ ఇంటర్మీడియట్లో 10th తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ చేసిన వాళ్ళు ఇద్దరూ కూడా మనకి ఈ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, యూజీ కోర్సెస్లో అర్హత ఉందండి. సో తర్వాత ఎం ఫార్మసీ ఏదైతానో అది పీజీ ప్రోగ్రామ్ కింద వస్తుంది. సో అది అందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక బి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. సో ఇంటర్లో బి ఫార్మసీ ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ ఎంపీసీ చేసిన వాళ్ళు బి ఫార్మసీ, ఫార్మడీ 2 ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ తీసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లాగా ఈ బి ఫార్మసీ కంప్లీట్ చేసి అండ్ దాని తర్వాత పీజీ లాగా ఎం ఫార్మసీ కంప్లీట్ చేయాలంటారు. సో ఇదంతా కూడా రెగ్యులర్ ఫార్మేట్ లాగానే ఉంది, బట్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ఇయర్సే ఉంది. యాక్చువల్గా బయట ఎలా ఉందో అలానే ఉంది. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ అంటే ఏం చెప్పి? సో ముఖ్యంగా మనం బి ఫార్మసీ ప్రోగ్రామ్ కనుక చూసుకుంటే ఇది 4 సంవత్సరాల ప్రోగ్రాము. సో ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన వాళ్ళు ఇందులో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో బి ఫార్మసీకి వచ్చేసరికి ముఖ్యంగా ఏంటంటే అది ఇండస్ట్రీకి అనుగుణంగా ఆ కరికులం అనేది, ఆ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. సో 4 సంవత్సరాలు, అందులో 8 సెమిస్టర్లు ఉంటాయి. సో ఈ బి ఫార్మసీ ప్రోగ్రామ్ ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇందులో 5 విభాగాలు ఉంటాయండి. సో మొదటి విభాగం ఏంటంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ కానీ మెడిసినల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అండి. సో వీళ్ళు చేసేది ఏంటంటే ఔషధాలని మనం ఎలా తయారు చేయాలి, లైక్ ఇప్పుడు పారాసెటమాల్ ఉంది, యాస్పిరిన్ ఉంది. సో ఇట్లాంటి కొత్త ఔషధాలని ఎలా తయారు చేయాలి, సో కొత్తగా ఎలా ఒక మాలిక్యూల్ని, ఒక కొత్తగా వచ్చిన కరోనా కానీ ఇట్లా ఎబోలా వైరల్ డిసీజ్ కానీ కొత్తగా మనం ఏదైనా మందు కనిపెట్టాలంటే మనం ఎలా, దానికి ప్రొసీజర్ ఏంటి, సో దీని గురించి అవగాహన ఉంటుంది. సో తర్వాత దాని ల్యాబ్లో ఎలా తయారు చేయాలి, దాంతోపాటు వాడే ముడి సరుకుల్ని ఎలా తయారు చేయాలి, వీటి గురించి ఈ విభాగంలో దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అనేది ఒక డిపార్ట్మెంట్. సో తర్వాత నెక్స్ట్ సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్మకాగ్నసీ. సో ఫార్మకాగ్నసీ డిపార్ట్మెంట్లో మనకి అందులో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మొక్కల నుంచి ఔషధాలని మనం ఎలా తీయాలి, ఎందుకంటే మొక్కలు మనకి తెలుసు ఔషధ విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాంట్లో సేఫ్టీ కానీ మనం చూసుకుంటే సో కొంచెం బెటర్గా ఉంటుంది కంపేర్ టు అలోపతిక్ మెడిసిన్ చూసుకుంటే మొక్కల ద్వారా వచ్చేదాన్ని. సో ఔషధ విలువలు ఉన్న మొక్కల్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, సో వాటి నుంచి ఔషధ విలువలను ఎలా తీసుకురావాలి, సో ఈ ప్రొసీజర్ అంతా కూడా మన ఈ 4 సంవత్సరాల కోర్సులో దీని గురించి నేర్చుకుంటాం. సో ల్యాబ్లో తయారు చేసే ఔషధాల గురించి, మొక్కల నుంచి తీసే ఔషధాల గురించి ఈ 2 డిపార్ట్మెంట్స్ని నేర్చుకున్న తర్వాత సో 3వ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్మస్యూటిక్స్ అండి. సో ఫార్మస్యూటిక్స్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఫార్ములేషన్స్ చేస్తాం. ఫార్ములేషన్స్ అంటే సో ఈ ఔషధానికి మనం ట్యాబ్లెట్ చేయాలా, క్యాప్సిల్ చేయాలా, ఇంజెక్షన్, ఆయింట్మెంటా, సిరప్పా, సో వాటికి ఏ మందుకి ఏదేది ఫార్ములేషన్ మనం డెవలప్ చేయగలం, సో దాని విలువలు, ఎందుకంటే మనం ఒకసారి ఫార్ములేషన్ చేసిన తర్వాత దాని షెల్ఫ్ లైఫ్ అంటే ఎక్కువ కాలం ఉండేలాగా, ఆ మందు పనిచేసేలాగా సో దాన్ని డెవలప్ చేయడం అనేది ఈ ఫార్మస్యూటిక్స్లో చూసుకుంటాం. సో వన్స్ మనం ఫార్ములేషన్ అనేది తయారు చేసిన తర్వాత డిపార్ట్మెంట్ 4వ డిపార్ట్మెంట్కి వెళ్తాం, అది ఫార్మకాలజీ. సో ఫార్మకాలజీలో ఏంటంటే మనం ఏదైనా
కొత్త మందు తయారు చేసిన తర్వాత సో అది ఎలా పనిచేస్తుంది అనేది డైరెక్ట్గా మనం మనుషుల మీద ఇవ్వం. సో ఫస్ట్ ల్యాబ్లో టెస్ట్ చేస్తాము. ఆ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత అందులో మనకి మంచిగా రెస్పాన్స్ అనేది బాగా వస్తుంది అనుకుంటే తర్వాత జంతువుల మీద టెస్ట్ చేస్తామండి. సో ఈ జంతువుల మీద ల్యాబ్లో ఎలా టెస్ట్ చేయాలి, దాని విధి విధానాలు ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి ఏంటనేది, తర్వాత ఇది క్లియర్ అయిన తర్వాత యానిమల్స్, సో ఎలుకల మీద, కుందేళ్ళ మీద, కుక్కల మీద, వీటి మీద టెస్ట్ చేస్తాం. సో వీటిలో ఈ మందు ఎలా పనిచేస్తుంది, సో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఎంత బాగా పనిచేస్తుంది, సో రోజుకి ఎంత డోస్ ఇవ్వాలి, సో ఇవన్నీ మనం ఫార్మకాలజీలో చేస్తాం. సో వన్స్ ఫార్మకాలజీలో కూడా మనకి ఆ మెడిసిన్ అనేది బాగా పనిచేస్తుందని తెలిసిన తర్వాత సో నెక్స్ట్ లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్మసీ ప్రాక్టీస్ అండి. సో ఫార్మసీ ప్రాక్టీస్ ఏంటంటే సో ఈ జంతువుల మీద కూడా బాగా పనిచేసిన మందుని మనం మనుషుల దగ్గరికి తీసుకెళ్ళాలి. మనుషుల దగ్గర తీసుకెళ్ళడానికి కూడా దాని క్లినికల్ ట్రయల్స్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అందులో phase 1, phase 2, phase 3 అని 3 phases ఉంటాయి. సో ఇందులో మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుని సో తక్కువ డోస్లో ఇచ్చి మన ఈ మందు ఎలా పనిచేస్తుంది ఏంటనేది చూసుకుంటాము. ఆ తర్వాత హెల్దీ హ్యూమన్ బీయింగ్స్లో బాగా పనిచేసినప్పుడు అంటే దానికి వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్, టాక్సిటీ ఏమి రావట్లేదంటే అప్పుడు ఆ పర్టికులర్ దానివల్ల డిసీజ్ కానీ డిజార్డర్ కానీ దానివల్ల ఇబ్బంది పడే మనుషుల మీద ఈ మందుని తీసుకెళ్ళి టెస్ట్ చేస్తాం. సో ముందు హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ మీద టెస్ట్ చేస్తాం, తర్వాత ఆ డిసీజ్ ఆ డిజార్డర్ ఉన్న పేషెంట్స్ మీద టెస్ట్ చేసి అందులో ఎంత బాగా పనిచేస్తుందనే చూస్తాం. సో ఈ మానిటరింగ్, ఈ ప్రాసెస్ అంతా సో ఫార్మసీ ప్రాక్టీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఈ విధి విధానాలు కానీ ఇందులో ఎలా టెస్ట్ చేయాలి, ఆ ప్రొసీజర్స్, అప్రూవల్స్ ఇవన్నీ చూసుకుంటాం. సో ఇది కూడా ఫార్మసీ ప్రాక్టీస్ ఈ 3 ఫేజెస్లో క్లియర్ అయిన తర్వాత సో నెక్స్ట్ phase 4 అనేది మార్కెట్లోకి వస్తుంది. ఆ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత సో phase 4 క్లినికల్ ట్రయల్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో క్లినికల్ ట్రయల్స్ అంటే మనుషుల మీద టెస్ట్ చేయడం అనేది అది నిరంతర ప్రక్రియ అండి. సో phase 3 అయిపోయింది, మార్కెట్లోకి వచ్చింది కదా అని ఆపేరు. సో మనుషుల్లోకి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా సో డాక్టర్స్ నుంచి కానీ పేషెంట్స్ నుంచి కానీ రెస్పాన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం, సో అది ఈ ప్రాసెస్ అంతా చూసుకోవడం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ ఫార్మసీ ప్రాక్టీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ సో దాని మీద ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఈ బీ ఫార్మసీ ప్రోగ్రామ్ అనేది ఈ 5 డిపార్ట్మెంట్స్ సంబంధించి దానికి కావాల్సిన నాలెడ్జ్ కానీ దానికి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ సో ఒక కంప్లీట్ అవగాహన, కంప్లీట్ డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్ కానీ సో ఫార్మసీ అనే దాని మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది ఈ బీ ఫార్మసీ చేసిన తర్వాత. సో అది బీ ఫార్మసీ కోర్స్ యొక్క ప్రత్యేకతలు అండి. సార్, మన ఇంట్రోలో మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఈ కోర్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అండ్ తెలియకపోవచ్చు దీని ఇంపార్టెన్స్. సో అలా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఈ కోర్స్ తీసుకున్న మీరు ఎలా ట్రైన్ చేస్తారు అండ్ వాళ్ళలో మీరు ఏ క్వాలిటీస్ చూస్తారు? ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి పర్టికులర్గా ఈ కోర్సు ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే వాళ్ళలో? సో ముఖ్యంగా మనం చూసుకుంటే బీ ఫార్మసీ ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సు. సో ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏమేమి, ఇండస్ట్రీకి ఎలాంటి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కావాలి, సో దానికి అనుగుణంగా మన కరికులం అనేది డిజైన్ చేయబడింది. సో ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఈరోజు తెలిసి మనకి టెక్నాలజీ అనేది రావడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ రావడం వల్ల టెక్నాలజీ అనేది పెరుగుతుంది. సో దానికి అనుగుణంగా మన కేఎల్ యూనివర్సిటీలో సో ఈ ప్రోగ్రామింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సో వీటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా కరికులంలో యాడ్ చేసి సో అడిషనల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ బీ ఫార్మసీ అనేది 4 సంవత్సరాల కోర్సు. సో స్పెషల్గా కేఎల్ యూనివర్సిటీలో అడిషనల్గా తీసుకునే కేర్ ఏంటంటే సో వన్స్ స్టూడెంట్ అడ్మిషన్ అవ్వగానే ఫస్ట్ ఇయర్ నుంచే కూడా మనం ఫస్ట్ ఇయర్ ఒక 2-3 మంత్స్ వాళ్ళు సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ తర్వాత మనం ప్రతి స్టూడెంట్ని 1 by 1 మనం అసెస్ చేస్తామండి. సో అసెస్ చేసి సో వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రీజనింగ్, యాప్టిట్యూడ్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యం అవి. సో ఒక టీమ్ మేనేజ్మెంట్ కానీ, టీమ్ బిల్డింగ్ ఎలా, టీంలో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ నాలెడ్జ్తో పాటు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ సెమిస్టర్ అయిన వెంటనే మనం సెకండ్ సెమిస్టర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ స్కిల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో చేసిన తర్వాత సో ప్రతి స్టూడెంట్ 1-to-1 వాళ్ళని అనాలిసిస్ చేసి వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి సో దాన్ని బట్టి వాళ్ళని ఒక గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఆ పర్టికులర్ స్కిల్స్ని మనం ఎక్కడైతే నెగిటివ్స్ ఉన్నాయో సో వాటిని మినిమైజ్ చేయడానికి మనం వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చేస్తుంటాం. సో ఇది ఫస్ట్ ఇయర్లో మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటాం.
అండ్ ప్రతి సెమిస్టర్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ కరికులం, ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ప్రెజెంటేషన్స్ కానీ, డిబేట్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్, ఇవన్నీ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మీరు చెప్పినట్టు ఎంపీసీ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ తర్వాత ఈ కోర్స్ తీసుకుంటారు. ఓకే, 70% ప్రాక్టికల్ ఉండదు, అక్కడ సబ్జెక్టే నేర్చుకుంటారు అండ్ 30% ప్రాక్టికల్ ఉంటుంది. మీరు చెప్పిన ఈ బీ ఫామ్లో మాత్రం కంప్లీట్లీ ప్రాక్టికలే కనిపిస్తోంది. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? అంటే బీ ఫార్మసీ చూసుకుంటుంటే జనరల్గా అది 50% ఇవ్వచ్చండి. మనం 50% ల్యాబ్ ఓరియంటేషన్ ఉంటుంది, 50% థియరీ ఉంటుంది. ఈవెన్ మన కరికులం కానీ క్లాస్ వర్క్ కానీ చూసుకుంటే కనుక హాఫ్ డే వాళ్ళు క్లాస్లో ఉంటారు, మిగతా హాఫ్ డే ల్యాబ్స్లో ఉంటారు. సో ఫార్మసీ అనేది ముఖ్యంగా ల్యాబ్ ఓరియంటెడ్ కోర్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ బీ ఫార్మసీ ప్రోగ్రామ్ అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్స్. సో ఇండస్ట్రీ అంటే రేపు పొద్దున్న వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీలో వర్క్ చేయాలి. సో ఫార్ములేషన్ డిజైన్ కానీ, డ్రగ్ డిస్కవరీ కానీ, అనలిటికల్ టెస్టింగ్ కానీ, ఇవన్నీ చేయాలంటే ల్యాబ్లో వాళ్ళు వర్క్ చేయాలి. సో ల్యాబ్లో వర్క్ చేయాలి అంటే సో వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఆపరేషన్ కానీ మనం పర్సనల్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తేనే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డిఫరెన్స్ అనిపించదు. సో మనకి బీ ఫార్మసీ లైక్ కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, కేఎల్ యూనివర్సిటీలో చూసుకుంటే మనకి ల్యాబొరేటరీస్ అండి ఆల్మోస్ట్ ఒక 16 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో వెల్ అడ్వాన్స్డ్ అండ్ సొఫిస్టికేటెడ్ ల్యాబొరేటరీస్. సో ఇండస్ట్రీ కావాల్సిన మనకు ఒక పైలట్ స్కేల్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో ఒక ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఎలాంటి ప్రొసీజర్ ఏంటి, దానికి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. సో స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ హ్యాండిల్ చేయడం. సో ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో అదే సిమిలర్ సెటప్ అనేది ఒక పైలట్ స్కేల్ ప్లాంట్ అనేది, మినీ ప్లాంట్ అనేది మన డిపార్ట్మెంట్లో ఉండడం. సో దానివల్ల వాళ్ళకి ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. ఎందుకంటే సో అవే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు. సో దాన్ని ఆపరేట్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం, సో దాని ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్గా వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈజీ అవుతుంది, ఇంకా బెటర్గా చేయగలుగుతారు అన్నమాట. అండ్ నార్మల్గా అయితే మనం ఇంటర్ చేసిన తర్వాత, డిగ్రీ చేసిన తర్వాత కూడా ఫినాన్షియల్గా బాగోలేకపోయినా లేకపోతే ఇక్కడతో ఆపేసి జాబ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఇంటర్ చేసిన తర్వాత బీఫామ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదా ఎంఫామ్ కూడా మ్యాండేటరీగా కంప్లీట్ చేయాల్సిందేనా? అంటే బీ ఫార్మసీ చేసిన తర్వాత కూడా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఎంపీజీ చేస్తేనే అవకాశాలు వస్తాయని ఏం లేదు, బీ ఫార్మసీకి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సో ఇంకొక అడ్వాంటేజ్, ఉద్యోగ అవకాశాలు మనకి బెటర్గా రావాలి అంటే సో మనం ఇక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్లో థియరీ నేర్చుకుంటారు, ల్యాబ్స్ చేస్తుంటారు. సో దాంతోపాటుగా ఇండస్ట్రీలో ఎలా వర్క్ జరుగుతుందనేది అవగాహన ఉండదు. సో దానికోసం ఏం చేస్తామంటే థర్డ్ ఇయర్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద కరికులం అండి. సో ప్రతి స్టూడెంట్ కూడా ఇండస్ట్రీకి వెళ్ళి ఒక 2 to 3 months వాళ్ళు డిపార్ట్మెంట్స్లో, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చదివిన దానికి, ల్యాబ్లో చేసిన దానికి, ఇండస్ట్రీలో అసలు ఎలా జరుగుతుంది అనేది ఒక పూర్తి అవగాహన అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఇక్కడ ల్యాబ్స్లో చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. అదొకటి, వాళ్ళకు అవగాహన అనేది వస్తుంది. దాంతోపాటు ఇండస్ట్రీలో నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది. సో వీళ్ళకి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ పీపుల్తో కనెక్ట్ అయి ఉంటారు. సో అండ్ వాళ్ళు చదువుకున్న దానికి, వాళ్ళు చేసేదానికి ఒక అవగాహన అనేది వస్తుంది. సో దానివల్ల పూర్తి అవగాహన రావడం వల్ల ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఇండస్ట్రీ వాళ్ళకి స్టూడెంట్స్ మీద అవగాహన వస్తుంది, స్టూడెంట్స్కి ఇండస్ట్రీ కనెక్షన్ రావడం వల్ల సో ఎక్కువ మంది మనం చూసుకుంటే మన కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సో ఎవరైతే ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ చేస్తున్నారో ఆల్మోస్ట్ 80 to 90% సేమ్ కంపెనీలో కంటిన్యూ చేస్తున్నారు జాబ్. అంటే ఇక్కడ బీఫామ్ డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు జాబ్ జాయిన్ అయిపోతున్నారు అనమాట. సో ఈ ఇంటర్న్షిప్లోనే వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఫర్దర్గా అదే కంపెనీలో కంటిన్యూ. మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఆ డైరెక్షన్లో మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అంత ఈజీగా, చాలా ఈజీగా ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ కేక్ వాక్ అనమాట. సో ఎంత ప్యాకేజ్ ఉంటుంది సార్ ఒకవేళ బీఫామ్ కంప్లీట్ చేసి జాబ్కి వెళ్తే? సో ఇనీషియల్ ప్యాకేజ్ వచ్చేసి బీఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 4 to 5 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఓకే. సో అంటే దాని తర్వాత
ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ వాళ్ళ ప్యాకేజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఎంఫామ్ చేస్తే ఎంత ఫెచ్చింగ్ ఉంటుంది, ఎంఫామ్ యొక్క బ్యూటీ ఏంటి, అసలు ఆ కోర్స్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఫార్మసీ అనేది కొంచెం అంటే ఇండస్ట్రీ ఓరియంటెడే బట్ రీసెర్చ్ ఓరియంటెడ్గా మనకి అడ్వాంటేజ్ వస్తుంది అనమాట ఫార్మసీ చేసేసరికి. సో ఫార్మసీలో ఓవరాల్ అసలు మన డిపార్ట్మెంట్స్ ఏమేమి విభాగాలు ఉంటాయి, ఇండస్ట్రీలో ఫంక్షన్స్ అనేవి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. కానీ రీసెర్చ్ స్కిల్స్ అనేది అంత అవగాహన రాదు. సో ఫార్మసీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫార్మసీలో మేజర్గా ఈ 5 కోర్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్గా ప్రతి విభాగం గురించి సో కొంచెం కొంచెం నేర్చుకుంటారు. బట్ ఫార్మసీకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఒకటే స్పెషలైజేషను, ఒకటే విభాగం గురించి వాళ్ళు పూర్తిగా నేర్చుకుంటారు అనమాట. సో ఇప్పుడు మన ఫార్మసీలో కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కేఎల్ యూనివర్సిటీలో ఎంఫామ్ ఫార్మస్యూటిక్స్ ఆఫర్ చేస్తున్నాం. సో ఎంఫామ్ ఫార్మస్యూటిక్స్ అంటే సో ముఖ్యంగా ప్రతి ఇండస్ట్రీకి ఫార్మస్యూటిక్స్ వాళ్ళు కావాలి. ఎందుకంటే సో ఒక మెడిసిన్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత దాని ప్రొడక్షన్ ఫార్ములేషన్ అనేది తయారు చేయాలి. ప్రొడక్షన్ ట్యాబ్లెట్స్ కానీ, క్యాప్సిల్స్ కానీ, ఇంజెక్షన్స్, సిరప్స్, ఆయింట్మెంట్స్, ఇవి సో ఏ ఫార్మా ఇండస్ట్రీకైనా ఈ విభాగం ఉంటుంది. అండ్ వీళ్ళ అవసరాలు మనం ముఖ్యంగా వేరే డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఫార్మాస్యూటిక్స్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి పోస్టులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీ ఫార్ములేషన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఇండస్ట్రీ అనేది చేయాలి, చేసిన తర్వాతే వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేయగలరు కాబట్టి. సో ఇది ముఖ్యంగా రీసెర్చ్ ఓరియంటెడ్. సో ఇది కనుక మనం చూసుకుంటే ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు ఫార్మసీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది 2 సంవత్సరాల కోర్స్ అండి ఇది. సో మొదటి సంవత్సరం అనేది సేమ్ రెగ్యులర్గా క్లాస్ వరకు ల్యాబ్స్ ఉంటాయి. సో ఇక్కడ ల్యాబ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ. సో ఫార్మసీలో 50% ఉంటే ఇక్కడ ఫార్మసీకి వచ్చేసరికి 30% థియరీ ఉంటుంది, 70% ల్యాబ్. అది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి కంప్లీట్ ప్రాజెక్ట్ వర్క్ అండి. సో నో క్లాస్ వర్క్ ఏమి ఉండదు, కంప్లీట్గా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ ఇయర్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి సో మనకి డిపార్ట్మెంట్లో సొఫిస్టికేటెడ్ ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ కోసం హై అండ్ ఎక్విప్మెంట్స్తో మనకి ఒక ల్యాబొరేటరీ ఉంది. సో లైక్ LC-MS కానీ, HPLC, GC-MS, తర్వాత మైక్రోనీడిల్ 3D ప్రింటర్స్ కానీ, ఎలిసా రీడర్ కానీ, ఇలాంటి హై అండ్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఇండస్ట్రీకి వాడే హై అండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ మనకి ఒక ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది. సో ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ప్రాజెక్ట్స్ అన్ని ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్లు హ్యాండిల్ చేయడం అవన్నీ నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసి చేస్తుంటారు. ప్రాబిలిటీ ప్రకారం బీఫామ్ చేసి జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఎంఫామ్ ఈజీగా చేసుకోవచ్చు. సో డైరెక్ట్ కాలేజ్కి రావాల్సిన అవసరం లేదు. లేదండి, కాలేజీకి రావాలండి. కాలేజీకి ఎంఫామ్సీ ఫస్ట్ ఇయర్ మాత్రం రోజు కాలేజీకి రావాలి, ప్రాక్టికల్స్ ల్యాబ్స్ థియరీ చేసుకోవాలి. బట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు. బీఫామ్ ఎంఫామ్ అయిపోయింది, అసలు ఈ డీఫామ్ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి కోర్సెస్? డీఫార్మ్ అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ అండి, మన దాంట్లో లేదు. ఫార్మా డి అండి. సో ఈ బీఫార్మసీ ఎంఫార్మసీ వచ్చేసి ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. సో ఫార్మ్ డి వచ్చేసి ఏంటంటే ఇది క్లినికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఎవరైతే ఈ బైపీసీ వాళ్ళు మనకు తెలిసి ఈ MBBS వెళ్ళాలి చేయాలి అనే కోరిక ఉంటుంది, కానీ హెవీ కాంపిటీషన్ వల్ల ఉన్న సీట్స్ వల్ల సో కొంతమంది లాంగ్ టర్మ్ చేసినా రాని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫార్మాడీ అనేది ఒక మేబీ ఒక వరం లాంటిదని చెప్పొచ్చు మనం. సో ఇది 6 years ప్రోగ్రామ్ అండి. సో ఇది మేజర్లీ క్లినికల్ ఓరియంటెడ్, అంటే హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్తో పాటు వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఈ 6 years కోర్సు ఇంటర్లో MPC కానీ బైపీసీ పూర్తి అయిన వాళ్ళు ఎవరైనా ఫార్మ్ డీలో జాయిన్ అవ్వచ్చండి. సో దీనికి యాక్చువల్గా ఏంటంటే 6 years ప్రోగ్రాము. ఈ 6 yearsలో 5 years వచ్చేసి క్లాస్ రూమ్ ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటుంది. 6th year వచ్చేసి కంప్లీట్ ఇంటర్న్షిప్ అనమాట, అంటే హాస్పిటల్లోనే వాళ్ళు కంప్లీట్గా ఉంటారు. సో వీటన్నిటిని బాగా నేర్పించాలంటే ఫ్యాకల్టీ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా హియర్. సో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ PhD హోల్డర్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్, సో వీ హ్యావ్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ డన్ పోస్ట్ డాక్ ఫ్రమ్ USA, UK. అంటే రీసెర్చ్ ప్రొఫైల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది, యాక్టివ్ రీసెర్చర్స్ ఉన్నారు. సో ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్స్ అండ్ దాంతోపాటు మన కేఎల్ యూనివర్సిటీకి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని, అప్ స్కిల్లింగ్ అని,
సో మనం చదివేసాము అయిపోయింది కదా అని అలా వెయిట్ చేస్తే సరిపోదు అనమాట. సో కేఎల్ యూనివర్సిటీ ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది కూడా. మనం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం, అప్స్కిల్లింగ్ చేయడం, కాన్ఫరెన్సెస్కి సెమినార్స్కి వెళ్ళి ప్రజెంటేషన్స్ చేయడం, గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయడం. సో మార్కెట్లోకి అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమైనా రావడం, ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ కానీ నాలెడ్జ్ కానీ అని వచ్చినప్పుడు సో కేఎల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీని మోటివేట్ చేస్తుంది. సో దానివల్ల మనం ఫ్యాకల్టీ అనేది అప్ టు డేట్ ఉంటారు. సో వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని మనం రెగ్యులర్ కరికులంలో టీచింగ్లో దాన్ని ఇన్కల్కేట్ చేసినప్పుడు స్టూడెంట్స్ కూడా వాళ్ళ నాలెడ్జ్ అప్ టు డేట్ ఉంటుంది ఇండస్ట్రీ. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్ నాలెడ్జ్ అనేది మేబీ ఇట్ కుడ్ బి 5 years or 10 years ఓల్డ్. బట్ కరెంట్ ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే, టెక్నాలజీ చూసుకుంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో కొత్త రీసెర్చ్ ఐడియాస్ అనేవి వస్తుంటాయి. సో ఆ ఐడియాస్ ఫస్ట్ ఫ్యాకల్టీ అప్స్కిల్లింగ్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇది ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఎ పార్ట్ అండి. ఎవ్రీ ఇయర్ ఫ్యాకల్టీ ఎవ్రీ ఫ్యాకల్టీ విల్ గో ఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ దే విల్ ట్రాన్స్ఫర్ దట్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ నాలెడ్జ్ కూడా అప్ టు డేట్ అనేది ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. మరొక కెరీర్ ప్లస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.